మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కూటమి ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్తోంది. టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అధికారం లేకపోయినా పెత్తనం చేస్తూ ప్రభుత్వ ప్రతినిధులుగా అజమాయిషీ చెలాయిస్తున్నారు. ప్రతి దాంట్లో అవినీతి చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఓటర్ల సవరణలో అవకతవకలకు పాల్పడుతోంది. టీడీపీ నేతలతో తమకు అనుకూలంగా ఉండేలా ఓటర్ల సవరణ చేస్తున్నారు. అనంతపురం జిల్లా టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న సర్ కార్యక్రమం కూటమి బరితెగింపుకు నిదర్శనంగా నిలుస్తోంది. సింగనమల సచివాలయంలో టీడీపీ నేత ఆదినారాయణ ఓవర్ యాక్షన్ చేస్తూ కార్యదర్శి కుర్చీలో కూర్చుని ఓటరు జాబితా సవరణ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, సో ఎంతకంటే క్లారిటీ, స్పష్టత ఏం కావాలి? సో ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనా, లేకపోతే కూటమి సర్కార్ ఆధ్వర్యంలోనా? టీడీపీ నేతలు బరితెగించేలాగా కూర్చుని మరీ కార్యదర్శి కుర్చీలో కూర్చుని మరీ ఈ సవరణలు చేయటం ఎలా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేయడానికి టీడీపీ కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటీరియం రీజన్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అత్యంత నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాల్సింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం టీడీపీ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికార యంత్రాంగం అంతా ఏదైతే నిష్పక్షపాతంగా వివరణ చేస్తున్న సర్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో టీడీపీ నేతల చేతుల్లో పెట్టేట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఇంటింటా తిరిగి అధికారులు ఒకవైపున పార్టీకి సంబంధించిన బిఎన్ఓలు మాత్రం నిజమైన ఓటర్ జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంటింటికి తిరగకుండానే ఇక్కడ సింగనమల నియోజకవర్గంలో మాత్రం కేవలం గ్రామ సచివాలయంలో టీడీపీ నేతలు కూర్చొని అక్కడే ఓటర్ జాబితా తీసుకొని సవరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ గా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి సింగనమల టీడీపీ నేత ఆదినారాయణ స్వయంగా గ్రామ సచివాలయంలో ఒక సెక్రటరీ స్టేట్ లో కూర్చొని అక్కడ నేరుగా సర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఓటర్లకు సంబంధించి ఓటర్లు పిలిపించుకొని మరి వెరిఫికేషన్ చేస్తున్న విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా కూడా వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారానికి సంబంధించి బిఎన్ఓలు ఇంటిగా తిరిగి చేయాల్సిన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు చేస్తుండడం పట్ల పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.